ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీ వంటిల్లు. ఈరోజు మనం సంవత్సరం అంతా నిల్వ ఉండే చింతపండు పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా తయారు చేసుకుని స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి నిల్వ ఉండటం కాకుండా పని చాలా సులువుగా అయిపోతుంది. చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకుని టైం అనేది చాలా సేవ్ అవుతుంది. పచ్చళ్ళు తయారు చేసుకోవాలన్నా, మనం పులిహోర తయారు చేసుకోవాలన్నా కూడా దీన్ని వాడుకోవచ్చు. ముందు చింతపండుని ఇత్తనాలు, ఈనెలు లాంటివి ఏమీ లేకుండా చిన్న చిన్న ముక్కలుగా ఇలా తీసుకుని విడదీసి ఇలా తీసుకోండి. ఇప్పుడు స్టీల్ గిన్నె లాంటిది ఉంటే అదే బెటరు. కొంచెం పెద్ద సైజు గిన్నె తీసుకోండి. నేను మొత్తం ఇది 1/2 కిలో చింతపండు అండి. ఇప్పుడు ఈ గిన్నెలో ఈ చింతపండు మొత్తం కూడా వేసుకోవాలి. ఇలా చింతపండు అంతా వేశాక చింతపండు మునిగేంత వరకు కూడా నీళ్ళను పోసుకోవాలి. చూడండి, చింతపండు మునిగి పైన ఎంతవరకు ఉంటే సరిపోతుంది నీళ్ళు. ఇలా పోసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఆ నీళ్లు వేడయ్యి ఒక్క అరగంట అట్లా చింతపండుని ఉడకనివ్వండి. అలా ఉడకటం వలన మనకి చింతపండులో గుజ్జంతా కూడా మనకి తీసుకోవటానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది, వేస్ట్ అనేది లేకుండా. ఇలా బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లబడినివ్వండి. చింతపండు ఇలా పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం గుజ్జు తీసుకోవాలి. ఇట్లా బెజ్జాలు ఉన్న గిన్నె లాంటివి తీసుకోండి. లేకపోతే మీ దగ్గర వడబొట్టు ఉన్నా కూడా పర్వాలేదు. దీన్ని ఒక గిన్నెలో పెట్టుకుని దీన్ని ఇప్పుడు ఇలా బాగా పిసుక్కోవటం వల్ల మనకు గుజ్జంతా బయటకు వస్తుంది. ఇలా బాగా పిసికాక దీన్ని వడబుట్టలో వేసి గుజ్జు బయటకు తీసుకోవాలి. ఇలా అనుకుంటే ఆ బెజ్జాల ద్వారా కిందకి మెత్తని గుజ్జు దిగిపోతుంది. ఏమన్నా చెత్త అది ఉంటే, విత్తనాలు తుక్కు ఉంటే పైన ఉండిపోతుంది అన్నమాట. చూడండి, లోపల గుజ్జు ఎలా దిగిందో అలా మొత్తం కూడా ఇలా తీసుకోవాలి. గుజ్జంతా తీసుకున్నాము. చూడండి, తుక్కు అనేది పైకి వచ్చేసింది. ఇలా గుజ్జంతా వచ్చింది కదా. ఈ తుక్కుని వేస్ట్ చేయకుండా మనం ఇత్తడి బిందులు, ఇత్తడి వస్తువులు, రాగి వస్తువులు కూడా తోముకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద సగం చింతపండు గుజ్జు ఉండి సగం ఖాళీ ఉండే గిన్నెలో వేసుకుని, మీ దగ్గర స్టీల్ గిన్నె ఉంటే స్టీల్ గిన్నె పెట్టుకోండి. స్టీల్ గిన్నె అవుతేనే కొంచెం ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది. అల్యూమినియం గిన్నె కన్నా కూడా స్టీల్ది లేకపోతే అల్యూమినియం గిన్నె కూడా వాడుకోవచ్చు. ఇట్లా సగం ఖాళీ ఉండేట్టు చూసుకోండి. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకునేటప్పుడు ఎక్కువ పలసన అవ్వకుండా ఇలా కొంచెం చిక్కదనంగా ఉండేట్టు చూసుకుంటే మనకి తక్కువ టైంలో అది చిక్కబడిపోతుంది. అది పల్సగా చేసుకున్నట్టయితే ఎక్కువ టైము ఉడికించాల్సి వస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిలో 3 టేబుల్ స్పూన్లు పసుపు వేసుకుందాం. నాలుగు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే కల్లుప్పు కూడా వేసుకోవచ్చు. దీనిలో ఇప్పుడు 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని చింతపండు ఉడికేటప్పుడు పైకి చిందుతూ ఉంటుంది. జాగ్రత్తగా చేతుల మీద పడకుండా ఉడికించుకోండి.
ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని చిక్కబడే వరకు కూడా ఉడికించుకోవాలి. దీనిపైన మూతను పెట్టి ఉడికించుకుందాం. మధ్య మధ్యలో మూతను తీసుకుని తిప్పుకుంటూ ఉడికించుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. చూడండి, ఇందాకటికన్నా కూడా మనకి చిక్కబడింది కదా. ఇంకొంచెం గట్టిగా అయ్యే వరకు దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, గట్టిగా ఉడికిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుంది. మీకు తెలుస్తుంది కదా గట్టిపడింది. ఇప్పుడు దించబోయే ముందు దీనిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేయటం వల్ల మనకి సంవత్సరం అంతా కూడా ఇది నిల్వున్న పాడవకుండా ఉంటుంది. ఆయిల్ వేసాక ఒక్కసారి మొత్తం ఇలా కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. చల్లారనిచ్చి దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే పాడవకుండా సంవత్సరం అంతా కూడా వాడుకోవచ్చు. పులిహోర తయారు చేసుకోవటానికైనా మనం పచ్చళ్ళు తయారు చేసుకోవటానికి కూడా దీన్ని వాడుకోవచ్చు. ఈజీగా అయిపోయే పని. మీరు కూడా నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వాణి వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.